అక్రమ రవాణాలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అవినీతిలో కూరుకుపోయిందని, ఆ బురదలో రాయి వేస్తే మన మీద పడే పరిస్థితి ఉందన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందని, ఒక పశ్చిమ గోదావరి జిల్లాకు ఇది ప్రత్యేకం కాదని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా 4.5 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించి విశాఖ జిల్లాకు బదిలీపై వెడుతోన్న కాటంనేని భాస్కర్ పలు విషయాలపై సూటిగా స్పందించారు. నీరు చెట్టు పథకం అమలులో అవకతవకలపై ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తామన్న కలెక్టర్ కాటంనేని భాస్కర్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. సమాజంలో ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత, ఒక భయం ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఒకరు. గత 4 సంవత్సరాలుగా పశ్చిమ గోదావరి జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్న జిల్లా కలెక్టర్ గారు మనతో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ముచ్చటిద్దాం. జిల్లాలో 4.5 సంవత్సరాలుగా మీరు ఉద్యోగ బాధ్యత నిర్వహితంగా కొనసాగించారు. మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? దీంట్లో స్పెషల్గా చెప్పేది ఏముంటుందండి, నాకు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం కలెక్టర్ ఉద్యోగం, దానికి ప్రభుత్వం నాకు జీతం ఇచ్చింది. నా ఉద్యోగం నేను చేశాను, నా జీతం నేను తీసుకున్నాను. స్పెషల్గా చేసింది ఏముంది? మీరు స్పెషల్గా అనకపోయినా మీదంటూ ఒక ముద్ర ఉంది సార్ జిల్లాలోనూ. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతులు మీ కృషి అటు ప్రజాప్రతినిధులు కానీ ఇటు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? అందరూ కలిసి వచ్చారు, ఉద్యోగులు కష్టపడ్డారు, ఇంజనీర్లు కష్టపడ్డారు, డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వర్క్ చేశారు కాబట్టి పని జరిగింది. జిల్లాలోని గతంలోనైతే చాలా సమస్యలు బాగా ఉండేయండి. ఎక్కువగాను అంటే ప్రజలకు సంబంధించిన విషయంలో కానీ ఒక కలెక్టర్ని కలాలంటే చాలా కష్టం ఉండేది. ఏ రోజన్నా సరే మీరు ప్రతిరోజు మీ సేవ ప్రతి సోమవారం మీ సేవ కార్యక్రమం ఏర్పాటు చేసి నిరంతరం ఎప్పుడు ఆబ్సెంట్ లేకుండా చేశారు. దాన్ని ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వానికి చెప్పుకోవాలంటే జనరల్గా జిల్లాలో కలెక్టర్కే వచ్చి చెప్పుకుంటారు. చెప్పుకుంటే మనం అందుబాటులో ఉండి అన్నీ మనం చేయలేము. కొన్ని లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉంటాయి, 15-20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఆ రోజుకి ఆ రోజు చేయలేము. వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, కుటుంబ సభ్యుల తగాదాలు ఉంటాయి, ఇంటి కుటుంబ సభ్యుల మధ్యన ఆస్తి తగాదాలు ఉంటాయి. మనం చేయగలిగినవన్నీ కూడా ఖచ్చితంగా 100% చేయాలి. మనం చేయటమే కాదు, కింద ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చేసేటట్టు చేయగలిగితే జనరల్గా ఇష్యూస్ చాలా వరకు మనం రిజాల్వ్ చేయగలుగుతాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 15 మంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళ పనుల గురించి మీకు ఏమైనా ఒత్తిడి ఉండేదా? మీరు ఏ రకంగా ఎదుర్కొన్నారు? ఒత్తిడి ఏం లేదండి. అలాంటి ఒత్తిడి ఏమి అంటే దీంట్లో ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒకటి మనకి డెవలప్మెంట్ జరగాల. సో డెవలప్మెంట్ జరగాలంటే 2 చేయొచ్చు మనం. ఒకటి పూర్తిగా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసుకుంటా వర్క్ చేసుకుంటా ముందుకెళ్ళటం, రెగ్యులేటరీ ఏరియా అంతా రెగ్యులేట్ చేసుకోవటం అనేది ఒక ఇష్యూ. లేదు డే 1 నుంచి ఓన్లీ రెగ్యులేటరీ వర్క్ చేస్తాము అండ్ డెవలప్మెంటు కొంత దృష్టి పెట్టకపోవటం అనేది ఒక రకమైనటువంటి ఎజెండా. దాదాపు ఒకటి ఏంటంటే డెవలప్మెంట్ ఒక సైడ్ నుంచి ముందుకు పుష్ చేసుకుంటా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటా చేసాము. అంత ఒత్తిడి అయితే నా మీద అయితే ఎప్పుడూ లేదు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి దూర పనితీరు చాలా దుర్భరంగా ఉండేదండి. మీరు వచ్చిన దాన్ని మిగిలిపరిచారు. ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి కూడా కృషి చేస్తున్నారు. మరి మీరు ట్రాన్స్ఫర్ అవుతున్న నేపథ్యంలో దానికి ఏమన్నా అడ్డుపడే పరిస్థితి ఉందంటారా? నన్ను ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఆగిపోతాయి అంటే నేను సరిగ్గా పని చేయనట్టే. ఒక సిస్టమ్ కానీ ఒక వ్యవస్థ కానీ పెట్టినప్పుడు జిల్లా నుంచి వెళ్ళగానే అది పాడైపోయిందంటే ఇక అది మనం పని చేయనట్టే లెక్క. ఆ రోజున ఏదో పేపర్లో ఫోటో వేయించుకోవడానికో మీడియాలో రాయించుకోవడానికో మనం ఏదో స్కీమ్ పెట్టాము, ఈ ప్రోగ్రామ్ పెట్టాము అంటే అది మనతో పాటు వెళ్ళిపోద్ది. ప్రజలకి ఈజ్ ఆఫ్ యూజ్ కానీ మాకు వాడుకోవడానికి ఈజీగా ఉంది అనేది ప్రజలు కనుక ఫీల్ అయితే అది కంటిన్యూ అవుద్ది. లేదు చేయడం ఇబ్బందిగా ఉందంటే అది పోతుంది. ఇసుక అక్రమ రవాణాలో కొంత ఉదాసీనంగా వ్యవహరించారని చెప్పేసి కూడా వార్తలు పడుతున్నాయి. అంటే ప్రజాప్రతినిధులు తల ఒగ్గి కొన్ని నిర్ణయాలు మీరు ధైర్యంగా తీసుకోలేకపోయారు అన్నారు. దానికి మీరు ఏమంటారు? నిర్ణయాలు తీసుకోవడం కాదు. మీరు చూసుంటారు, ఇనీషియల్గా శాండ్ వచ్చినప్పుడు శాండ్ మీద చాలా ఫోకస్ పెట్టాము. కానీ రోజులో దాదాపుగా హాఫ్ డే దానికే పోతా ఉంది. డెవలప్మెంట్ అనేది మనకి ఏది చేసే పరిస్థితి లేని పరిస్థితి ఉంది. సో అక్కడి నుంచి మనం ఏంటంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయాలి, కొంత పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. అది చేయాలనే దాని మీద మనం ఎక్కువ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టిన మాట వాస్తవమే. రెండోది మీరే చెప్పారు, కింద నుంచి పైదాకా మొత్తం అందరూ టోటల్గా ఇన్వాల్వ్ ఉన్నటువంటి వ్యవస్థ. అలాంటి వ్యవస్థ ఎలాంటంటే పచ్చిగా చెప్పాలంటే మురికి కాలంలో రాయి వేస్తే ఆ మురికి వచ్చి మన మీద పడేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని మనం స్ట్రీమ్లైన్ చేయడానికి ఈ ఒక జిల్లాయే కాదు కదా, 13 జిల్లాల్లోనూ కూడా ఉన్నటువంటి వ్యవస్థలో మనకు ఎంతవరకు వీలుందో అంతవరకు మనం ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసాం. ప్రజల సహకారంతో 4.5 సంవత్సరాలు పూర్తిసారి విజయవంతం చేశామని చెప్తున్నారు. కొన్ని పొరపాట్లు జరిగినా కానీ అవి సరిదిద్దుకునే విధంగానే ప్రయత్నం చేశామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సమీర్తో మురళీధర్, AP 24/7 పశ్చిమ గోదావరి.